రైట్, మాట్లాడదాం నాగేంద్ర గారు. మనకి వైసీపీ నుంచి బండి నిత్యానంద రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నిత్యానంద రెడ్డి గారు, వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసు అవి చూసుకున్నా కూడా బయటకు వచ్చిన తర్వాత పరామర్శలు జరపడం వైసీపీ అధినేత, ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కూడా అప్పుడు డోర్ డెలివరీ చేసి హత్య చేసి డోర్ డెలివరీ చేసినా కూడా ఇంటికి పిలిపించుకుని సన్మానం చేశారు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది జనసేన అధినేత తీసుకున్నటువంటి ఆ విధానాలు కూడా ఫాలో అవ్వలేదు, సస్పెండ్ చేయలేదు, పైగా సన్మానాలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏది ఏమైనా కూడా మర్డర్ జరిగాక కూడా మీటింగ్లు ఇవన్నీ పెట్టినటువంటి వైసీపీ ఈరోజు పార్టీలోని వ్యక్తులు తప్పు చేస్తే పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్. మ్యూట్ తీసి మాట్లాడండి. నిత్యానంద రెడ్డి గారు, మీ ఆడియో రావట్లేదు. హలో, ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఏ పార్టీలో ఎవరు తప్పు చేసినా కూడా తప్పే, దాని గురించి మేమేం కామెంట్ చేయట్లేదు. కానీ తిరుపతి సంఘటన తీసుకున్నప్పుడు ఏం చేశారనేది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళ రోడ్డెక్కి ఆ రోజు గగ్గోలు పెట్టింది, నాకు అన్యాయం జరిగింది, ఈ విధంగా నన్ను వాడుకున్నారు అని చెప్తే, మరి జనసేన కొత్తగా వచ్చినప్పుడు అధికారం వచ్చిన కొత్తలో ఏం చేసిందని కూడా మనం ప్రశ్నించుకోవాలా. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. కానీ ఈరోజు మనం వైసీపీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు కొన్ని పదవుల్లో ఉన్నప్పుడు ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది క్రిస్టల్ క్లియర్. ఈ గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు మరి తేల్చలేకుంది, ఆ గవర్నమెంట్ లో తేలలేకుండా ఉంది. దోషులు అనేది ఊరికే కేసు బుక్ చేసి తప్పుడు కేసులు బుక్ చేస్తానే నిందితులు కారు. కానీ ఇక్కడ ఒక మహిళ సాక్షాత్తు నాకు అన్యాయం జరిగిందని చెప్పి తిరుపతిలో రోడ్డు ఎక్కినప్పుడు కిరణ్ రాయల్ గారి పైన జనసేన పార్టీ ఏం చర్యలు తీసుకుందో ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఎందుకంటే మనం కేవలం మేము ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన మేము విమర్శలు చేయాల్సినటువంటి అవసరం మాకేం లేదు. ఎందుకంటే పార్టీ పుట్టిందే ప్రశ్నించడానికి. ఈరోజు అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మరి జనసేన గతంలో ప్రభుత్వం పైన అనేక సార్లు ప్రశ్నించడానికి కానీ, అనేక సార్లు కార్యకర్తలు నిరసన తెలియజేయడం కానీ జరిగింది. ఈరోజు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఎక్కడన్నా ప్రశ్నిస్తా ఉండరా? కేవలం అధికారం కాపాడడం కోసం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి జనసేన నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదంటే నిజంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తా ఉంది జనసేన గురించి. ఎందుకంటే అనేక అత్యాచారాలు జరిగాయి, అనేక మంది ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరిగాయి. ఏ రోజు కూడా మీరు మాట్లాడేది, ఈరోజు మీరు పార్టీలో ఈరోజు ఏదో ఒక హత్య జరిగిందని ఒక దేవుణ్ణి సస్పెండ్ చేసేంత మాత్రాన ఏదో ఒక పార్టీ ఒక అద్భుతం సృష్టించాము, భారతదేశంలో ఒక గొప్ప స్థానంలో ఉన్నాము అనుకుంటే తప్పు. అనేక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది. మీరు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు, మా విధానాలను కాదు, లేదా మా తప్పులు కాదు. మేము తప్పు చేశామో తప్పు చేయలేదో మాకు ఈరోజు 11 మ్యాండేట్ ఇచ్చారు, మేము ఈరోజు అధికారం కోల్పోయాం, ఈరోజు మేము తిరుగుతున్నాం. కానీ నిత్యానంద రెడ్డి గారు, ఒకటే ప్రశ్న. పార్టీలో ఉండి తప్పు చేస్తే అది వ్యక్తుల తప్పు, వాళ్ళని సస్పెండ్ చేశారు. కానీ నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకా పార్టీలో కొనసాగడం అనేది ఏ విధంగా చూడాలి? ఆ వ్యత్యాసాన్ని వైసీపీ ఎందుకు గమనించట్లేదు? ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది లేరో మీరు ఒక్కసారి వాళ్ళ డేటా తీసుకుంటే మొత్తం ఎంతమంది ఎన్ని హత్యలు చేశారు, ఎంతమంది వాళ్ళు దౌర్జన్యాలు చేశారు. మరి ఎక్కడ కూడా జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ కాదు. ఈరోజు కూటమి అధికారంలో ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు ప్రశ్నించాలా. ఎంతో మంది హత్యల్లో పాల్గొన్నారు, ఎంతో మంది దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. మరి ఎక్కడ కూడా మీరు ఈరోజు వాళ్ళని ఎవరిని కూడా ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు జనసేన పార్టీ. ఏదో ఒకరిని ఆ శ్రీకాళహస్తిలో ఆమె ఉంటే ఏమి పోతే ఏముంది అంటే గతంలో టీడీపీ ఎమ్మెల్యే విషయంలో కూడా టీడీపీ వేటు వేసింది కదా. వేసుకోవడం కాదు, గతంలో టీడీపీ కూడా ఎమ్మెల్యే విషయంలో వేటు వేసింది కదా. టీడీపీ అయినా జనసేన అయినా కూటమి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. అది వైసీపీ ఎందుకు చేయట్లేదు? ఈరోజు దెందలూరు ప్రభాకర్ గారిని కానీ, నిన్న నెల్లూరులో జరిగినటువంటి సంఘటన కానీ, ఏ ఒక్కరు తప్పు చేసి ఉండొచ్చు.
వాళ్ళు మీరు చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోండి, మేము కాదనం. కానీ లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం. అది మర్చిపోవడం. ఇప్పుడు కేవలం ఏదో ఒక సంఘటన చేసి దులుపుకొని మేము 99 తప్పులను మేము కవర్ చేసుకుంటున్నాం, ఒక తప్పును మేము కవర్ చేసామంటే కాదు. ఈరోజు నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఒక మహిళ ఉంటే మొత్తం ఇల్లు ధ్వంసం చేశారు. దాన్ని ఎవరు ఖండించారు? ఏ పార్టీ ఖండించింది? అదే ఒక చిన్న సంఘటన జరిగింది.